కార్తీక పురాణం 18వ అధ్యాయం. మాసత్రయే ప్రాసస్నాన మహిమ, చతుర్మాస్య వ్రతము, హరినారద సంవాదము. ఉద్భూత పురుషుడు ఇట్లనెను: మునీశ్వర, నేను గ్రహించబడితిని. నీ దర్శనం యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడైన మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరేయి. పాపవంతుడైన నేనెక్కడా, ఇట్టి సద్గతి ఎక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడా, పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ? ఈ మునీశ్వరులెక్కడా, ఈ విష్ణు సన్నిధి ఎక్కడ? ప్రారబ్ధ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును కదా. నాకెద్దియే పూర్వపుణ్యమున్నది, దానిచే ఇట్లెంతియు లభించెను. అయ్యా, నా యందు దయ ఉంచి బాగా తెలియచెప్పము. మనుష్యులు విధిగా కర్మలు ఎట్లు చేయుదురు, ఆ కర్మలకు ఫలం ఎట్లు కలుగును, వాటి ఉపదేశం ఎట్లు చేయుటకు ముఖ్య కాలం ఎద్ది, కర్మలెవ్వి, ఏమి కోరి చేయవలను, ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీ వాక్కను వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూలినవి. అంగీశ్వరుడు పలికెను: ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవడిగితివి కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పెదను, వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులకు ఆత్మ అని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు. అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మవిషేక సందేహతవంతుడు తప్పక కర్మను చేయవలను. దానితో చిత్తశుద్ధి కలిగిన తద్వారా జ్ఞానము పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలను. దేహాధారి అయిన వాడు తనకు విధించగలిగిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలను. అట్టి వేదోక్త కర్మము చేత ఫలించి ఆత్మ ప్రకాశము కలిగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడవక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలముగా అగును. బ్రాహ్మణులకు ప్రాసస్నానము వేదోక్తమై ఉన్నది. నిరంతరము ప్రాసస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందున, మకర మాసమందున, వైశాఖ మాసమందున స్నానము చేయవలను. ఈ 3 మాసములందు ప్రాసస్కాలము స్నానము చేయువాడు వైకుంఠమునకు బోవును, మరియు వారిని ఉత్తమ గతి కలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాలములందున, చంద్రసూర్య గ్రహణములందున స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణ కాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. స్నానము, సంధ్యా జపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానం ఆచరించవలని వాడు రౌరవ నరకమందు యాతనలకు పొంది తుదకు కర్మభ్రష్టుడవును అగ్గా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షమునిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు, ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రహ్మణ్యంతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిస్సు లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మస్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మమును చేయువాడు కోటి యజ్ఞఫలమును పొంది వైకుంఠమందుండను. ఉద్భుత పురుషుడు అడిగెను: అయ్యా, చాతుర్మాస వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు. అది పూర్వము ఎవని చేత చేయబడినది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానికి చేయువాడు పొందడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము. అంగీశ్వరుడు పలికెను: ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువునవు. నీ ప్రశ్నలనియు లోకోపకార్థములుగా ఉన్నవి. సమాధానము చెప్పెదను, సావధానుడై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినమున పాలసముద్రమందు నిద్రయును అను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చతుర్మాస వ్రతము, అనగా 4 మాసములు చేయు వ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చినవి, అనగా హరి 8 మాసములు మెలకువతో నుండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువుకు నిద్ర సుఖమిచ్చినది కనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును పొందును. ఈ 4 మాసములలో చేసిన పుణ్యకార్యములు అనంతలగమగును. దీనిని కారణము చెప్పెదను, వినుము. ఈ విషయమందున నారదునకు హరి చెప్పిన కారణము చెప్పెదను, వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పినందొక కథయున్నది. పూర్వము కృతయుగమునందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమునందు కూర్చుండి సుర కిన్నెర ఖేచరోర గణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపడుచు ఉండెను. హరి ఇట్లుండగా
భగవద్భక్తుడైనను నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీసుడై 4 భుజములు కలిగిన పద్మరేకులు వంటి నేత్రంతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములను మొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుతూ తెలియని వాని వలె ఇట్లనియే, ఓ నారద, నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాటలు విని ఆనందించి నవ్వుచో హరితో నిట్లనియే, ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదత్రయం అందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలులైరి. తమ తమ కర్మలను యావత్తూ విడిచియుండిరి. వారు దేని చేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులు తినుచున్నారు, కొందరు వ్రతములు విడిచినారు, కొందరు ఆచారవంతులున్నారు, కొందరు అహంకారవర్జితులుగా ఉన్నారు, కొందరు మంచి మార్గవర్తనులుగా ఉన్నారు, కొందరు నిందజేయువారుగా ఉన్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్షత్వచ్చులుడు సమస్త లోకపాలకుడును అయిన హరిని లక్ష్మితో సహా గరిష్మంతుడిని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలముకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందున, తీర్థమందున, పర్వతములందున, అరణ్యములందున, ఆశ్రమములందున, సమస్త భూమి అందున తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేసిరి, కొందరు నవ్విరి, కొందరు సంస్కారము చేయనని నమస్కారము చేయరైరి, కొందరు అభిమానవంతులైరి, కొందరు గర్వముతో ఉండిరి, కొందరు కామాంధులై ఉండిరి, కొందరు ఆయన క్రియాకలాపములను మానిరి, కొందరు ఏకవ్రపరాయణులై ఉండిరి, కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినివారై ఉండిరి, కొందరు ఏకాదశమును ఆచరించని వారుగా నుండిరి, కొందరు తినకూడని వస్తువులు తినుచుండిరి, కొందరు ఆటాచారవంతులు నుండిరి, కొందరు ఆత్మ చింత చేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారూఢుడైన కౌస్తుభ శంఖచక్రమును ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గుడి ప్రకాశించుచుండెను. అచట నుండి జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠం నుండి తమ ఆశ్రమమునకు వచ్చి నట్టి వాడును, అవిసె పువ్వుతో సమానమైన కాంతి గలవాడును, మెరుపు వంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాసనును, అనేక సూర్యకాంతివంతుడను, మనోవాచామ గోచరుడను, దేవతాపతి అయిను, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడను అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చి హరి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలి బద్దులే హరిని వక్షమాన రీతిగా స్తుతించిరి. కార్తీక పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. హర నమ పార్వతీపతే, హర మహాదేవ.